వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఎక్కడా నెరవేర్చలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకే మా మద్దతు. చనిపోయిన కార్మికుల ఇంట్లో వాళ్లకి ఉద్యోగం ఇవ్వాలి. వైసీపీ వాళ్లకి శాసనసభ్యులుగా కొనసాగే అర్హత లేదు. ఈ రిలే నిరాహార దీక్షలు ఎందుకు చేస్తున్నామంటే చనిపోయిన కార్మికులు 3 సంవత్సరాల నుంచి ఇంతవరకు వాళ్ళ కుటుంబంలో ఉద్యోగాలు ఇవ్వడంలే. అలాగే అడిషనల్ కోవిడ్ కార్మికులకు సంబంధించింది ఎస్ఆర్ రేట్ ప్రకారమే కలెక్టర్ గారు ఇచ్చిన ఎస్ఆర్ రేట్ ప్రకారంగా 19,065 రూపాయలు జీతం ఇవ్వాలని. అలాగే ఇంకొకటి ఏమంటే 12 మందిని సస్పెండ్ చేసినారు. పర్మనెంట్ ఎంప్లాయీస్ సంబంధించిన వాళ్ళను సెక్రటరీని అలాగే ఆప్కాస్ వర్కర్స్ని 12 మంది సస్పెండ్ చేయడం జరిగింది. ఈ 12 మంది సంబంధించిన విషయాలు దానిపైన 6 మందిని వాళ్ళను డ్యూటీలోకి తీసుకున్నారు. దీంట్లో ఏం జరిగిందంటే ఈ చెత్త స్కామ్లో స్కామ్ చేసిన వాళ్ళందరినీ డబ్బులు తీసుకొని కార్పొరేషన్ అధికారులు బయటికి పంపించడం జరిగింది. ఈరోజు కడప కార్పొరేషన్లో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్లో పనిచేసే వర్కర్స్ని ఎందుకు డ్యూటీలోకి తీసుకోలేదని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. 6 నెలల తర్వాత ఎవరినైనా అవుట్సోర్సింగ్ అయినా పర్మనెంట్ ఎంప్లాయీస్నైనా ఎవరినైనా డ్యూటీలోకి తీసుకోవచ్చని. ఈరోజు అవినీతి చేసిన వాళ్ళు డబ్బులు ఇదే పేపర్లో కమిషనర్ గారు ఇచ్చినారు. ఈ అవినీతి చేసిన సచివాలయం వాళ్ళని చేయండి అని చెప్తే ఈడ సస్పెండ్ చేసినారు. దీనికి సంబంధించిన ఒక సెక్రటరీని ఈడ ప్రూఫ్తో సహా ఇంకా చాలా ఉన్నాయి. ఎవరెవరు ఎంత తీసుకున్నారు, ఎవరెవరు ఎక్కడ తీసుకున్నారు, ఎవరెవరు ఎంతమంది తీసుకున్నారో దీంట్లో 40 మంది సెక్రటరీలు ఉంటే 6 మందిని మాత్రం పక్కన పెట్టినారు. దీంట్లో వాటర్ సంబంధించిన ఎలక్ట్రిక్ వాళ్ళు షాపు సంబంధించిన వాళ్ళు సొంతకం ఉంది. ఇక్కడ మాత్రం ఆఫీసర్లు ఉండరు. ఈమెను ఎందుకు సస్పెండ్ చేయలేదు, వీళ్ళని ఎందుకు మాట్లాడడం లేదు? ఈరోజు శానిటేషన్లో సెక్రటరీలో పనిచేసే వర్కరు ఒక అడిషనల్ వర్కర్కి సంబంధించిన వాళ్ళ బినామీతో ఈరోజు మేకలదొడ్డిలో పనిచేసే ఒక ఇన్స్పెక్టరు ఒక లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఈరోజు ప్రమోషన్లు వచ్చి వాళ్ళందరూ ఉంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్లో పనిచేసే వర్కర్లు మాత్రం ఇంతవరకు లేదు. అయ్యా కమిషనర్ గారు నిద్రపోతున్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వాళ్ళ కార్పొరేషన్ పనిచేసే వర్కర్లు మీరు చేత్తో చెప్తే, మీరు కాళ్ళతో చెప్తే మేము చేత్తో పనిచేసినాం. ఇదేనా అన్యాయం? ఇదేనా మీ దారుణం? అందుకే మేము ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమం జరిగింది. జండలవాడిలో తీర్మానం కానీ చేయకుంటే ఈ నెల 17వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష పోతామని CITగా. రైట్ అన్న. నా పేరు డాక్టర్ లోకేష్ వేముల. అఖిల భారత ఉద్దర సంక్షేమ సంఘానికి నేషనల్ జాతీయ ఉద్యమ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము ఎన్నో ఏళ్ళగా మా వాళ్ళు ఎస్టీ సాధన కోసం పోరాడుతున్నారు. మరి గత ప్రభుత్వాలు ఏవి కూడా మమ్మల్ని గుర్తించకపోవడం కాకుండా ఎక్కడ కూడా మాకు న్యాయం జరిగిన విధంగా ఎక్కడ కూడా వాళ్ళు చేయలేరు. కాబట్టి ఈరోజు మా యొక్క 3వ జనరేషన్ అయిన మేము యువతరం మేమందరము మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటిస్తూ భారతీయ జనతా పార్టీతో ముందుకు నడవాలనేసి నిర్ణయించుకున్నాం. రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో మా వాళ్ళు భారతీయ జనతా పార్టీ నుంచి కూడా నిల్చున్నారు. అదేవిధంగా ఎక్కడున్నా సరే మా వాళ్ళకు మేము అన్ని విధాలుగా సపోర్ట్ ఇస్తూ వారి కోసం మేము ఎప్పుడున్నా సరే ఎక్కడైనా సరే మేము వాళ్ళకు సహకరిస్తూ మరి మా జాతిని రాజకీయ పరంగా విద్యావంతులుగా మరి ఎప్పటి నుంచో మాకు కావాల్సిన ఏవైతే మేము 15% మైనింగ్లో రిజర్వేషన్ ఉండేనో పోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాన్ని కూడా తీసేసి మరి రిజర్వేషన్ కూడా తగ్గించినారు. ఆ రిజర్వేషన్ కోసం కూడా మేము ఎప్పటి నుంచో పోరాడుతున్నాము. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా మమ్మల్ని ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. మొన్న మా ఓబన్న జయంతి జరిపిస్తే కూడా వారు ఎవ్వరు కూడా ఒక ఎమ్మెల్యే కాదు, ఒక మంత్రి కూడా రాలేదు. మమ్మల్ని ఇంత అవమానించినాక కూడా మరి మా వాళ్ళకు కూడా మేము పిలుపునిస్తున్నాము. ఈ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉందనేది మీకు కూడా తెలుసు. వాళ్ళు ఏ విధంగా అయితే
2,50,000 ఉద్యోగాలు ఇస్తాము అనేటువంటి ప్రకటన ఇచ్చుకుంటూ యువతని మోసం చేసుకుంటూ వచ్చారో ఈరోజు వారికి కూడా నోటిఫికేషన్లు ఏమైనా అనేది వాళ్ళకే అర్థం కావట్లేదు. ఆ రోజు రాహుల్ గాంధీ గారు వారు స్వయంగా వచ్చి ఆర్టీసీ క్రాస్ రోడ్ బాగలింగంపల్లి యొక్క లైబ్రరీలో కూర్చొని విద్యార్థులతో మాట్లాడి మేము రాగానే 2,00,000 ఉద్యోగాలు ప్రకటిస్తామనేసి మాట ఇవ్వడం జరిగింది. అది ఇంతవరకు కూడా వారు నెరవేర్చలేదు. తులం బంగారం ఎక్కడికి పోయిందో వాళ్ళకే అర్థం కావాలి. అదేవిధంగా నిరుద్యోగులకు 3,000 ఇస్తామనేసి చెప్పినారు. మరి స్కూటీలు ఇస్తామని చెప్పినారు. వాళ్ళు ఈరోజు వారికి కూడా వచ్చినప్పటి నుంచి ఎక్కడ కూడా రైతులను కానీ మహిళలను కానీ యువతకు కానీ వాళ్ళు చెప్పినటువంటి స్కీములు ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఆ బస్సులు ఒక్కటి ఫ్రీ అని చెప్పేసి ఉన్న నార్మల్ బస్సులు కూడా తీసేసి ఇంకా మోసం చేయడమే జరుగుతుంది. కానీ ఇటువంటి మోసపూరిత కాంగ్రెస్ గవర్నమెంట్ని మేము నమ్మదలుచుకోలేము. అందుకనే మాలాంటి యువకులు అందరము ఒక తాటిపై వచ్చి ఈరోజు మా సంఘం తరఫు నుంచి రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో రాష్ట్రంలో మేమందరం భారతీయ జనతా పార్టీ వైపు నిల్చొని మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని కోరుతున్నాము. ధన్యవాదాలు. ఈ 20 నెలల్లో నేను అనుకున్నాను దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి 40 సంవత్సరాల నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. ముఖ్యంగా అతను ముఖ్యమంత్రిగా 1995లో అయినప్పటి నుంచి, ఎందుకంటే నేను అప్పుడే పార్లమెంట్ సభ్యులుగా కూడా 96 అయినాను. అప్పటి నుంచి కూడా ఇప్పుడు గమనిస్తాను అతను ఇప్పటికే 4 మార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. సమైక్య ఆంధ్రప్రదేశ్కే 2 మార్లు అయినాడు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి కూడా 2వ మారు కూడా ముఖ్యమంత్రి అయినాడు. ఎప్పుడు కానీ అతను రాజకీయంగా ఇంత అప్రద్దతా భావంలోకి ఎప్పుడు పోయిందని ఎప్పుడు గమనించలేదు. ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు ఇంత పూర్తిగా కూడా ఇప్పుడు అతని పైన అతను నమ్మకం లేకుండే పరిస్థితుల్లో రాజకీయంగా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈ 20 నెలల్లో ఆయన ఇచ్చిన హామీలు ఎక్కడ కానీ అమలుపరచుకోకుండా పూర్తి స్థాయిలో కాదు, కేవలం ఒక 2-3 హామీలు తప్ప మిగతా స్థాయిలో కూడా పూర్తిగా కూడా వైఫల్యం చెందాడు. ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యంగా వారు ముఖ్యమంత్రి, ఆయన తనయుడు, మిగతా ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే 20 నెలల నుంచి కూడా చేస్తూ ఉండేది కూడా అందరూ కూడా ఈ రాష్ట్రంలో కాదు, ఈ భారతదేశం అంతా కూడా గమనిస్తూ ఉన్నారు. అతను వచ్చినప్పటి నుంచి కూడా ఏదో ఒకటూరేమో మద్యంలో కల్తీ అంటాడు, మళ్ళీ కొత్తగా ఈరోజు శ్రీవారి యొక్క లడ్డులోనే కల్తీ అనేది ఈరోజు మళ్ళీ కూడా మొదలు పెట్టాడు. అందరికీ నమస్కారాలు. రేపటి నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 16వ శాసనసభ 5వ సమావేశం రేపు ప్రారంభం అవుతా ఉంది. సాధారణంగా శాసనసభ్యుల విధులు బాధ్యతల్లో శాసన వ్యవస్థను గౌరవించడం, శాసనసభలో ప్రజా సమస్యలు ప్రస్తావించడం, రాష్ట్ర ప్రగతి కోసం జరుగుతున్న చర్చల్లో పాలు పంచుకోవడం, ప్రజల బాగోగుల గురించి మాట్లాడడం, శాసనాలు రూపకల్పనలో తగిన సలహాలు సూచనలు ఇవ్వడం, ఇవి శాసనసభ్యుడికి ఉన్న ప్రాథమిక బాధ్యతలు. ఇప్పటికే 4 సమావేశాలకు డుమ్మా కొట్టింది వైసీపీ శాసనసభాపక్షం. మొక్కుబడిగా గవర్నర్ గారి ప్రసంగం రోజు రావడం, వీలైతే పేపర్లు చించేయడం, విసిరి కొట్టడం, సభ నుంచి వెళ్ళిపోవడం, ఇది వీళ్ళ తీరు.
ఎన్నో ఆశలతో, ఎన్నెన్నో ఆకాంక్షలతో వేలాది మంది ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు చేయాల్సిన పనేనా ఇదని నేను అడుగుతా ఉన్నా వైసీపీ శాసనసభ్యులకు, ఆ శాసనసభాపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి. మీరు ఈ 19 నెలల కాలంలో చట్టసభలో సభ్యుడిగా నిర్వర్తించాల్సిన ప్రాథమిక బాధ్యతను నెరవేర్చారా? అట్లా నెరవేర్చనప్పుడు శాసనసభ్యులుగా కొనసాగే నైతిక అర్హత మీకు ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.